నాకు మాటిచ్చావంటే పరిస్థితులు ఎలా మారినా నువ్వు ఆ మాట నిలబెట్టుకుంటావని నాకు నమ్మకం ఉంటుంది. మీకు మాటిస్తున్నానండి. నా కన్న కూతురి నా తదనంతర వారసురాలు. ఈ కన్ను మూత పడే వరకు, నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఆ ధర్మపీఠం మీద నేనే కూర్చుంటాను. ఈ బొబ్బిలి వంశాన్ని నేనే ఏళ్తాను. నా తర్వాత నా స్థానంలోకి నా కూతురు, నా మేనల్లుడి భార్య స్థానంలో వస్తుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇది నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా మీకిస్తున్న మాట. దీన్ని ఎప్పటికీ తప్పను. చాలు రుద్ర, ఇప్పుడు నాకు ఎంతో తృప్తిగా ఉంది. కానీ మీ అమ్మకిచ్చిన మాట కాలగర్భంలో ఎలా కలిసిపోతుంది? మా అమ్మకిచ్చిన మాట ఎప్పటికీ చెదిరిపోదండి. మాటగానే మిగిలిపోతుంది. కానీ భార్గవ్ తనని పెళ్లి చేసుకోలేను అనేలాగా నా చెల్లెలి కూతుర్ని నేను మారుస్తాను. అప్పుడు నా కూతుర్ని భార్గవ్కిచ్చి నా మాట నిలబెట్టుకుంటాను. అమ్మ మాట తీసేసినా నా మాటని ఎప్పటికీ తప్పను. సరేనా? చాలు రుద్ర, ఇప్పుడు నా భార్య రుద్రాని అంటే ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటి రుద్ర, టైం 3:30 అయింది, అప్పుడే లేచావేంటి? ఏమండి, మీరేంటో నాకు పూర్తిగా తెలుసా? లేక నేను గ్రహించలేని రహస్యం మీ మనసులో ఏమైనా ఉందా? నా ప్రాణమే నువ్వైనప్పుడు నీకు తెలియని విషయాలు నా దగ్గరేముంటాయి? అయినా ఇంత పొద్దునే ఎలా ఎందుకు అడుగుతున్నావు? చాలా ఏళ్ల క్రితం భార్గవ్కి మన కూతురితో వివాహం జరగాలని మాట తీసుకున్నట్టు కలొచ్చింది. కల అని నువ్వే చెబుతున్నావు, మరి నిజమవుతుందని నువ్వెందుకు భయపడుతున్నావు? తెల్లవారుజామున వచ్చిన కల నిజం అవుతుంది అంటారు కదా. కలలు నిజం చేసుకున్నవారున్నారు, కానీ కల నిజమైందని ఎవరూ చెప్పలేదు. అనవసరంగా భయపడకు. ఏ మాట ఊరికే రాదండి, అనుభవంతోనూ ఆచరణతోనూ వస్తుంది. అందుకే భయంగా ఉంది. జటాధర్ స్వామి చెప్పారని అదే ఆలోచనలో ఉంటే ఇలాంటి కళ్ళే వస్తాయి. అయినా భూమికి ప్రమాదం ఆదిత్య వల్లుంది, అందుకే జటాధర్ స్వామి అయిన వాళ్ళు అన్నారు. భూమికి తన తండ్రి వల్ల ప్రమాదం వస్తే ఈ పెద్ద తండ్రి కాపాడుతాడు, అది మర్చిపోకు. వెళ్ళి హాయిగా పడుకో. భయపెట్టే కల వచ్చాక పరిష్కారం దొరికే వరకు నిద్రపట్టదు. ఏంటి దక్ష, నీ కూతురికి ప్రమాదం ఉందని మీ అక్కని హెచ్చరిస్తున్నావా? నీ ఆత్మఘోష తనకి అర్థం కాకుండా నేను అడ్డుపడతాను. శ్రీరామచంద్ర, అనుకున్న 3 ముళ్ళు పడే వరకు ఎలాంటి ఆటంకం రాకుండా చూడు తండ్రి. అమ్మ నమస్కారం. నమస్కారం దీక్షితులు గారు, కూర్చోండి. వేరే దగ్గరికి వెళ్తున్నాను, మీరు రమ్మని ఫోన్ చేస్తే ఇలా వచ్చాను. తెల్లవారుజామున నాకు కలొచ్చింది దీక్షితులు గారు.
భగవంతుడి రాతను కూడా భయపెట్టేలాంటి కలలొస్తే కంగారుగా ఉండదా దీక్షితులు గారు? ఇది జాతక లోపమో ముహూర్త లోపమో మీరే చెప్పాలి. అమ్మా, మీరు అనవసరంగా భయపడకండి. పెద్ద కార్యక్రమం తలపెట్టినప్పుడు నలుగురు దిష్టి తగులుతుంది. అవే కలల రూపంలో వచ్చి కంగారు పెడతాయి. మరి దీనికి పరిష్కారం? విఘ్నాలు తొలగడానికి గణపతి హోమం, కారసిద్ధి జపం జరిపిస్తాను. మంచిది. ఏం చేయాలో చెప్పండి, అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. పెళ్లికి పట్టుమని 4 రోజులు లేవు. అందరం పూజలో కూర్చుంటే అనుకున్న పనులు ఎలా జరుగుతాయండి? అవును దీక్షితులు గారు, ఇప్పటికిప్పుడు హోమాలు అంటే మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. భూమి తప్ప ఎవరూ అవసరం లేదు. అవునా? అవునమ్మా, కళ్యాణం తనది కనుక అందరి కళ్ళు తన మీదే ఉంటాయి. అందుకే ఎవరికంటా పడకుండా 3 రోజులు పూజ గదిలోనే ఉండాలి. ప్రసాదం మాత్రమే తినాలి, అక్కడే నిద్రపోవాలి. అలా పూజ పూర్తి చేస్తే ఎలాంటి ఆటంకం ఉండదు. మంచిది దీక్షితులు గారు, వెంటనే ప్రారంభించండి. అమ్మా, నాకు చిన్న పనుంది, అది చూసుకొని హోమానికి కావలసిన సమిధలు ద్రవ్యాలు తీసుకుని వస్తాను. భూమి తలస్నానం చేసి మడిబట్టలు కట్టుకొని పూజ గదిలో దీపం పెట్టమనండి. అలాగే దీక్షితులు గారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. మరి నేను వెళ్ళొస్తానమ్మా. నమస్కారం. ఏంటయ్య గారు, ఏదో మాట్లాడాలని రమ్మన్నారు? ఇన్ని రోజులు మాటలతోనే ఎదురు చూశాను రా, కానీ ఇప్పుడు చేతుల్లోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? తొందరలోనే బొబ్బుల్లో నా కూతురికి పెళ్లి చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈరోజు అక్కడ పందిర్రాట కార్యక్రమం చేస్తున్నారు. తండ్రి లేకుండా అక్కడ కూతురు పెళ్లి చేయాలి అనుకుంటే మనం ఎలా వదిలేస్తాం? నా కూతురు పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాల్సింది పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జరిపిస్తున్నారు. అసలు తన ఇష్టానికి విలువిస్తున్నారో లేదో కూడా నాకు తెలియడం లేదు. నేను ఇక్కడుండి బాధపడ్డం కాదు, అక్కడికి వెళ్ళి నా కూతుర్ని ఇక్కడికి తీసుకురావడానికి మీ అందరి సహాయం నాకు కావాలి. మీరు సాయం అడగడం ఏంటయ్యా? ఏం చేయాలో చెప్పండి. మన ఊరంతా ఆ పెళ్లి ముహూర్తానికి అక్కడ కదిలి వెళ్ళాలి. ఇంతమంది జనం అక్కడికి వచ్చేసరికి ఆ ఊరంతా భయంతో ఉనికిపోవాలి. ఫ్రెండు, ఏంటి ఫ్రెండ్, ఏంటిదంతా? రామ్మా, సరైన సమయానికి వచ్చావు. అది సరే కానీ వీళ్ళందరినీ పిలిచి ఏం మాట్లాడుతున్నావు? అదేనమ్మా, బొబ్బిల్లో జరగబోయే పెళ్లిని ఆపడం కోసం మనుషులందరినీ తీసుకురమ్మని బాబుగారు చెప్తున్నారు. ఏంటి ఫ్రెండ్, ఇక్కడి నుంచి మనుషుల్ని తీసుకెళ్లడం ఏంటి? చెప్పాను కదమ్మా, ఆ బొబ్బిలి వాళ్ళని ఎదిరించాలి అంటే బలగం కావాలి. వాళ్ళకి ఎదురు వెళ్ళాలి అంటే మనం కూడా సైన్యంతో కలిసి వెళ్ళాలి. అప్పుడే అక్కడ ఏం జరిగినా సరే మనం అనుకున్నది సాధించగలుగుతాం. భూమిని ఇక్కడికి తీసుకురాగలుగుతాం. అంటే ఏంటి? ఇప్పుడు ఊరందరినీ తీసుకెళ్లి అక్కడ గొడవ చేసి భూమిని తీసుకొచ్చేద్దామని నిర్ణయించుకున్నావా? అందులో సందేహమేం లేదమ్మా. నువ్వేమని అనుకో, నా కూతురు పెళ్లి నా చేతుల మీదగానే జరగాలి. అంతేగాని నాకే తెలియకుండా జరిపిస్తున్న ఈ పెళ్లిని నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించను. అందుకే భూమిని తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. ఆ బొబ్బిలి వాళ్ళకి తొలి అవమానం ఎదురు కాబోతుంది. మా ఫ్రెండ్తో నేను మాట్లాడాలి, దయచేసి మీరందరూ వెళ్ళండి. ఇంకా మాట్లాడడానికి ఏం లేదమ్మా, ఆ ఊరు వెళ్ళి. అది కాదు ఫ్రెండ్, ముందు నేను మీతో మాట్లాడాలి. వాళ్ళందరినీ వెళ్ళమని చెప్పండి. సరే, నేను తర్వాత కబురు చేస్తాను. అలాగే, మీరందరూ వెళ్ళండి. వస్తామయ్యా. వెళ్ళొస్తామయ్యా. మీరు రండి, రండి. చూడు ఫ్రెండ్, ఇదే ఇంట్లో అమ్మ ముందే నేను మీకు మాట ఇచ్చాను. నేను మాట నిలబెట్టుకోనని మీకు అనుమానమా? చచ్చా, నీ మీద నాకు ఎటువంటి అనుమానం లేదమ్మా. నువ్వంటే ఇప్పుడు నాకు అభిమానమే. కానీ ఆడపిల్లవి, నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు? కొండను ఢీకొట్టాలంటే బుల్డోజర్ ఉండాలమ్మా.
అక్కడ జరుగుతుంది శుభకార్యం. దాని గురించి ఇలా మాట్లాడొచ్చా? అసలు అక్కడ జరుగుతున్నది శుభకార్యమే కాదని నేను అనుకుంటూ ఉంటే ఇంకెలా మాట్లాడతాను చెప్పు. చూడు ఫ్రెండ్, నేను భూమిని ఇక్కడికి తీసుకొచ్చాను అంటే తన తండ్రికి దగ్గర చేయాలని, నీ కూతుర్ని చూపించాలని. అంతేకాని భూమిని ఆ ఇంటికి దూరం చేయాలని నేను అనుకోలేదు. నా కూతురు ఆ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదమ్మా. చూడు ఫ్రెండ్, తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి అక్కడే పెరిగింది, వాళ్ళ మధ్యలోనే ఉంది, వాళ్ళందరి అభిమానాన్ని చూసింది. ఆ తర్వాత నీ దగ్గరకొచ్చింది, ఇక్కడ నీ ప్రేమను చూసింది. మీ రెండు కుటుంబాలు కలుసుంటే చూడాలని నేననుకుంటున్నాను ఫ్రెండ్. అంతేగాని ఇలా గొడవలు పెట్టుకుంటే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది కానీ బంధం ఎలా దగ్గరవుతుంది? ఆ బుద్ధి వాళ్ళకు కూడా ఉండాలి కదమ్మా. ఎవరో ఒకరు అడుగు ముందుకు వేయాలి. వాళ్ళు వేయలేదని నువ్వంటున్నావు, కానిప్పుడొచ్చిన అవకాశాన్ని నువ్వెందుకు కాలతన్నుకుంటున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వొస్తే అక్కడ గొడవ జరుగుతుంది. గొడవ ఎప్పుడు కొత్త సమస్యని తీసుకొస్తుంది, సమస్యని పరిష్కరించదు. వాళ్ళు బయట పడనివ్వరమ్మా. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. భూమికిష్టం లేకపోతే కళ్యాణ మండపం దాకా వస్తుంది కానీ మండపంలో మాత్రం కూర్చోలేదు కదా. అప్పుడైనా తెలుస్తుంది కదా. నువ్వనవసరంగా ఊహించుకొని గొడవలు పెంచుకోకు ఫ్రెండ్. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? నువ్వు ఆ పెళ్లికి రాకూడదు. అలా అని నువ్వు నాకు మాటివ్వాలి. నా మీద నమ్మకం ఉంటే ఆ మాటివ్వు. ఒకవేళ ఇవ్వలేదు అంటే నువ్వు నన్ను నమ్మట్లేదని అర్థం. చూడమ్మా, నా కూతురుని చూడాలని నేను ఎన్నో ఏళ్లుగా తప్పించాను కానీ సాధ్యం కాలేదు. ఎక్కడో దూరంగా ఉన్న నా కూతుర్ని తీసుకొచ్చి నాకు దగ్గర చేశావు. నీ మాటకే విలువ లేకపోతే అసలు మాట అనే పదానికి విలువ ఉండదు. సరే అమ్మా, నీ మీద నమ్మకంతో నేను అక్కడికి రాను. కానీ ఒకవేళ అక్కడ మాత్రం ఏమైనా తేడా జరిగి... ఫ్రెండ్, పదే పదే ఆ మాట చెప్పకర్లేదు. నీ మనసులో ఉన్న భయమే నిజమైతే నేను చూసుకుంటాను కదా. సరే ఫ్రెండ్, నాకు చాలా పనుంది, నేను వస్తాను. జానికి ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ తను తలుచుకుంటే ఏదైనా చేయగలదన్న నమ్మకం నాకుంది. భూమి విషయంలో జానకి నువ్వే సహాయం చేయాలి. ఆదిత్య బాబు, లోపలికి రావచ్చా? రండి దీక్షితులు గారు. నమస్కారం బాబు. కూర్చోండి. ఒక్క నిమిషం ముందొచ్చుంటే మీ జానకి మీకు కనిపించేది. ఇప్పుడే తను బయటికి వెళ్ళింది, మీరు వచ్చారు. తను వెళ్ళడం చూసే నేను వచ్చాను బాబు. తన కంట్లో నేను పడకూడదు అని ఇంతసేపు నేను బయటే నించున్నాను. అదేంటి దీక్షితులు గారు, మీ జానకి మీరంటే ఎంతో ఇష్టం. అలాంటిది మీ కూతురు గురించి మీరు అలా... తనేదో అంటుందని కాదు బాబు. నేను తన గురించి ఇక్కడి దాకా వచ్చాను అంటే తను భయపడుతుంది. అందుకే... మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బాబు, మేము సాధారణ మనుషులం. మీ రాజకుటుంబాల మీద ఆధారపడి బతికేవాళ్ళం. మీ దయతో ఆ దేవుడి దయ వల్ల ప్రశాంతంగా ఉన్నాం. అలాంటిది మీ ఇంట్లో అలజడి మొదలైందంటే తట్టుకోవడం కష్టం బాబు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం తప్పని నాకు తెలుసు బాబు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని ఒక మాట అడుగుదామని వచ్చాను. ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చి మీ కూతురు వల్ల నా కూతురు దూరం అయిందని నేను గొడవ పడ్డాను. కానీ తర్వాత జానకి సహాయంతోనే నా కూతురు నాకు దగ్గరైంది. మా ఇద్దరిని కలిపిన దేవతని కన్న తండ్రి మీరు. అభ్యర్థించాల్సిన అవసరం లేదు. మీకేం కావాలో నిరభ్యంతరంగా అడగండి. జానకి మొండిది బాబు. తను ఏమనుకుంటుందో అదే చేస్తుంది. కానీ మంచే చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మనకి నచ్చింది ఎదుటి వాళ్ళకి నచ్చాలని లేదు కదా. అందుకే జానకి చేసింది మంచి పనే అయినా తనకి ప్రమాదం వస్తుందని తండ్రిగా నేను భయపడుతున్నాను. జానకి విషయంలో ఎవరైనా తప్పుగా అనుకుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు.
తనకు అండగా నేనున్నాను. ఆ మాట అన్నారు, అది చాలు బాబు. కానీ మాట ఇవ్వవలసింది మీరే. నేనా? దేనికి? బాబు, జానకి మీ ఇంటికి వస్తున్న సంగతి, మీ తండ్రి కూతుల్ని కలిపిన సంగతి ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఎవరికీ తెలీదు. ఈ పెళ్లి తర్వాత ఎలాగో తెలుస్తుంది. కానీ ఎవరు కలిపారు అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా జానకి పేరు వస్తే కుటుంబ గొడవలు ఉన్న ఇంటి నుంచి ఒక మనిషిని తీసుకెళ్ళింది అంటే నా కూతురి మీద కోపాన్ని పెంచుకుంటారు. అందుకని చెప్పండి. అందుకని ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే జానకి వల్లే భూమి ఇక్కడికి వచ్చిందని ఆ నిజాన్ని బయట పెట్టకండి. అది నా కూతురికి ప్రమాదం అవుతుంది. ఆ నిజాన్ని ఎప్పటికీ మీలోనే దాచుకుంటానని నాకు మాట ఇవ్వండి బాబు. చాలా బాగుంది దీక్షితులు గారు. ఒక తండ్రి ప్రేమను అర్థం చేసుకుని మీ కూతురు నన్ను, నా కూతుర్ని కలిపింది. మీరు ఇంతలా భయపడుతూ నిజాన్ని దాచమని మీరు నన్ను అడుగుతున్నారు. నిజంగా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. తండ్రి కూతుర్లు అంటే ఎంత అనుబంధంతో ఉంటారో అర్థమవుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి దీక్షితులు గారు, జానకి మీ కన్న కూతురైతే నాకు కూడా కూతురుతో సమానం. తను బాధపడే పని నేను ఎప్పటికీ చేయను. తనకి కష్టం వస్తే నేను అండగా నిలబడతాను. తన మీద ఎవరైనా గొడవకొస్తే నేను అడ్డంగా నిలబడతాను. అంతేగాని జానకి బాధపడే పని నేను ఎప్పటికీ చేయను. మీరు ఈ నిజాన్ని చెప్పొద్దు అన్నారు కదా, ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను. ఈ నిజం నేను ఎప్పటికీ ఎవరికీ చెప్పను. చాలా సంతోషం బాబు. ఈ మధ్య నా మనసు ఎందుకో చాలా ఆందోళనగా ఉంది. ఈ విషయంలో జానకి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది బాబు. ఇప్పుడు మీరు మాటిచ్చాక నా కూతురికి ఏమీ కాదు అన్న ధైర్యం వచ్చింది. నేనిక్కడికి వచ్చానని జానకి మాత్రం చెప్పకండి బాబు. తప్పకుండా దీక్షితులు గారు. నేను చెప్పాను కదా, తను నా కూతురు లాంటిది అని. తన గురించి నేను కూడా ఒక తండ్రిలాగే ఆలోచిస్తాను. వస్తాను బాబు. మంచిదండి. తీసుకో బాబాయ్. డాడీ. థ్యాంక్ యూ. నానమ్మ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఎందుకంటావేంటమ్మా? ఇన్ని రోజులు మనం ఓటమిని చూశాం, కానీ తొలిసారిగా గెలవబోతున్నాం. ఆ గెలుపు మామూలుగా ఉండదు. బొబ్బిలి వంశం ఊహకి అందని గెలుపుని మనం చూడబోతున్నాం. మనకి గెలుపు అన్నది కలగానే మిగిలిపోతుంది. ఎప్పటికీ ఇలా ఓటమి అంచున ఉండిపోతామని ఎంతో భయపడ్డాను. కానీ మనందరం సాధించలేనిది ఈ ఇంటి ఆడపిల్ల సాధిస్తుంది. ఈ క్రెడిట్ మొత్తం మన కుముదికే దక్కుతుంది. అప్పుడే ఏమైంది బాబాయ్? ముందుంది ముసళ్ళ పండగ. ఇంట్లో పెళ్లి జరుగుతుందని అందరూ ఆనందంలో ఉన్నారు. రేపు భూమిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి మాట నిలబెట్టుకుని బావని దక్షపిన్ని అల్లుడుగా మార్చడానికి అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలీదు కదా ఆ పెళ్లి జరగదని. భూమి ఎప్పటికీ ఆ ఇంటి కోడలు కాదు. మీరన్నది జరిగితే సంతోషమే, కానీ నిప్పుతో చెలగాటమాడుతున్నారు. నీడని కూడా అనుమానించే రుద్రాణి ఈ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మొత్తం తలకిందులైపోతుంది. ఆ అనుమానం నీకు అవసరం లేదమ్మా. ఏం జరగబోతుంది అన్నది రుద్రాణి ఊహకు కూడా అందదు. అందరూ ఊహల్లోనే ఉంటారు. నిజం నాకు, నా కూతురుకు మాత్రమే తెలుసు. నాన్నమ్మ, నీకు నువ్వు ఈ గడప దాటి బయటికి రాను అని ఒక శిక్ష విధించుకున్నావు.
ఒకే ఇంట్లో ఇన్నాళ్లుగా ఉండడం ఎంత నరకమో నాకు తెలుసు. భర్తకి దూరమైన నువ్వు బొట్టు పెట్టుకున్న ప్రతిసారి ఎంత బాధపడుతున్నావో నేను ఊహించగలను. దీనంతటికీ కారణం ఆ బొబ్బిలి వంశం. నా తండ్రిని నాన్నమ్మని బాధ పెట్టిన వాళ్ళని వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? మా అమ్మ తలదించుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు. ఏంటి జానకి అలా చూస్తున్నావు? మేమిక్కడున్నామేంటనా? అసలు మీ ఇద్దరు ఎదురు పడితే ఒక విధంగా యుద్ధమే ఉంటుంది కదా, అలాంటిది నువ్వు వాళ్ళ కారులో వచ్చావంటే ఆశ్చర్యం అద్భుతం జరగక ఇంకే ఉంటుంది. తను దారిలో కనబడింది, నడుచుకుంటూ వస్తుంది. ఎటు ఇంటికే కదా అని కారు ఎక్కించుకుని తీసుకొచ్చాం. అబద్ధం ఎందుకు చెప్తున్నారు? మీ ఇంటి దగ్గర నేను ఎదురయ్యాను, ఈ ఇంటికి వెళ్తున్నాను అని నన్ను తీసుకొచ్చానని చెప్పొచ్చు కదా. ఏంటండి, నాకు తెలియకుండా మీరెక్కడికి వెళ్ళి కలిసి వస్తున్నారా? కుముదని కూడా తీసుకెళ్తున్నారా? అంతా ఓకే, వాళ్ళు అక్కడ ఎదురుపడ్డారు, మాట్లాడారు అన్నది ఓకే. మరి నువ్వు మీ ఇంటి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు రూట్ అది కాదు కదా. వాళ్ళ ఇల్లు ఉన్నది ఊరి పొలిమేర దగ్గర, అటునుంచి వీరభద్రాపురానికి వెళ్ళే రూట్ ఉంది. మరి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు?